షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. టాపిక్ ఫర్ టుడేస్ గాడ్స్ చోసన్ పీపుల్. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. The text is from Exodus chapter 19 verses 5 to 6. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచేడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సామ్రాజ్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజకుల రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవదేవుడు తను ఏర్పరచుకున్న ప్రజలతో ఒక నిబంధనలో ప్రవేశిస్తున్నాడు. God is entering a relationship with his chosen people. ఇశ్రాయేలు జనాంగము ప్రభు చేత ఏర్పరచబడిన ప్రజలు, ఏర్పరచబడిన జనాంగము. ఆ జనాంగముతో తన ప్రజలతో ఒక నిబంధనలోకి ప్రభు వస్తున్నాడు. ఇది హోలీ కవెనెంట్, అన్బ్రేకబుల్ కవెనెంట్ విత్ హిస్ పీపుల్. తన ప్రజలతో, తను ఏర్పరచుకున్న ప్రజలతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. మీరు నా మాట శ్రద్ధగా విని, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినలా మీరు సమస్త జనులు నాకు స్వకీయ సామ్రాజ్యమగుదురు. దేవునికి ఏర్పరచిన ప్రజలతో ప్రభుకు నిబంధన చేసుకుంటూ నా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మీరు అనుసరించాలి. Listening and obeying the word of God. ఆ రీతిగా విని మీరు నడుచుకున్నట్లయితే ఈ లేఖన భాగంలో మీరు నాకు స్వకీయమైన సామ్రాజ్యమగుదురు. సమస్త దేశంలో స్వకీయమైన సొంత జనాంగముగా మీరు నాకు ఉంటారు. అంత మాత్రమే కాదు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, ద సెకండ్ వన్, థర్డ్ వన్, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. Great blessings conferred on his own people, chosen people. సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయమైన సామ్రాజ్యం. అంత మాత్రం యాజక రూపమైన రాజ్యం ఉంటారు, పరిశుద్ధ జనముగా ఉంటారు. What a great privilege for his people. To be chosen by God is a greatest privilege. గొప్ప ఆధిక్యత అనగా a new intimate fellowship with God. God has become their friend and they have become God's friend. That is the relationship. ప్రజలకు దేవునికి నా సంబంధం, a closer and intimate relationship with the people. తన ప్రజలతో ఎంత సన్నిహితమైన సంబంధంలోనికి దేవదేవుడు ప్రవేశిస్తున్నాడు. ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనగా గాడ్ హస్ బికమ్ దేర్ ఫ్రెండ్. దేవుడు వాళ్ళకి స్నేహితుడయ్యాడు. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు దేవునికి స్నేహితులయ్యారు. అంటే గ్రేట్ ప్రివిలేజ్ టు బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆయన దేవుని స్నేహితుగా పిలవబడ్డాడు. మోషే మహానాయకుడు దేవునితో ముఖాముఖి ఒక స్నేహితుల వలె ఆయన మాట్లాడినాడు. అంటే ప్రివిలేజ్. అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది ఏర్పడింది. ఈనాడు కూడా మనకు దేవుడు అలాంటి సంబంధం, బాంధవ్యాలు దేవుడు ఏర్పరిచినాడు. దేవుడు తెర చిరిగిపోయింది ప్రభు చనిపోగానే, ఆత్మను అప్పగించగానే. అనగా ప్రభుతో మనం మమేకమే జీవించడానికి, ఏకమవడానికి, సన్నిహితంగా ఉండడానికి, సన్నిహితంగా మాట్లాడడానికి, సంభాషించడానికి ఈ గొప్ప ఆధిక్యత మనకు ఏర్పడి ఉన్నది. The second one is chosen for obedience.
మీరు నా మాట శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే, విని విస్మరించడం కాదు, లిసనింగ్ అండ్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలు విని ఆ ప్రకారం నడుచుకోవడంలో విధేయత, chosen for obedience, విధేయత చూపుటకు ఏర్పరచబడ్డాం. దేవుని స్నేహితులుగా పిలవబడ్డకు ఏర్పరచబడ్డాం. దేవుడు ఏర్పరచుకున్నాడు. మన ఇష్టానుసారం జీవించడానికి కాదండి, నీకు తోచిన విధంగా చేయడానికి కాదు. What God has commanded you to do, to obey, not to do it. విధేయత చూపించి మనం చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు కాలక్రమేణా అవిధేయులయ్యారు వారు. కాబట్టి హెబ్రీ పత్రిక రచయిత వారు అవిధేయత చేతనే వారు దేవునికి విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. One of the reasons for not entering into God's rest, the reason is disobedience. ఈనాడు కూడా అవిధేయత చూపించడం ద్వారా అనేక ఆశలు కోల్పోతున్నారు. The third one is chosen for service. దేవుని పని చేయడం, దేవుని పరిచయం చేయటకు ఏర్పరచబడ్డారు వారు. ఈనాడు కూడా దేవుని ఏర్పరచుకున్నట్టు సర్వ్ అవర్ జనరేషన్. David, a chosen man of God, chosen to serve his own generation. దావీదు తన జనాంగానికి, తన తరానికి సేవ చేయటకు ఏర్పరచబడ్డాడు. Man of God's own heart. He served his own generation. దావీదు తన వారి సేవ చేసి నిద్రించి పిల్లలతో చేర్చబడ్డాడు. ఈ 3 ప్రివిలేజ్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత గొప్ప ధన్యత. The first privilege to become his friend, to enter an intimate relationship with God. Chosen for obedience, విధేయత చూపించడానికి, ఆయన పరిచయం చేయడానికి, ఆయన పనులు కొనసాగించడానికి దేవదేవుడు అన్నాడు వారు ఏర్పరచుకున్నారు. ఈనాడు మనము వీఆర్ ద చర్చ్ ఇస్ ది న్యూ ఇజ్రాయెల్. దే వర్ నేషన్ ఇజ్రాయెల్, బట్ వీఆర్ న్యూ ఇజ్రాయెల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు నూతన ఇజ్రాయెల్ మనము. అప్పుడు నూతన ఇజ్రాయెల్గా పిలవచ్చిన మనము ఈ సత్యాలు గమనించి విధేయత చూపించి ఆయన పనిలో ముందుకు సాగిపోదాం, ఆయన సేవ జరిగిద్దాం, దేవుని ఆశీర్వాదం అందుకుందాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనంత శక్తిని ప్రసాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్య, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మనం ఏర్పరచుకున్నారు తండ్రి. ఆనాడు మీ ప్రజలు ఇశ్రాయేలు జనాంగం ఏర్పరచుకున్నారు. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నందుకు మీకు స్తుతి, స్తోత్రాలు. ఎంత గొప్ప ధన్యత మా తండ్రి, ఎంత గొప్ప ఆధిక్యతనైనా మీ సేతే పిలవడ గొప్ప ఆధిక్యత, మీకు విధేయత చూపించే ఆధిక్యత తండ్రి. మీ సేవ చేసిన ఏర్పరచబడ్డాం కాబట్టి మీకు స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. ఈ ఆత్మశక్తి దయచేసి మీరు ప్రతి మాటకు లోబడి తండ్రి, ఇది ఆజ్ఞాపించబడి అన్ని చేయటకు తండ్రి, మా తన వారికి సేవ చేసి ధన్యులు మగటం, మా పితరులతో చేర్చబడ్డానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ప్రతి బిడ్డ దర్శించినైనా మీ లోతైన కార్యాలు, ఆత్మ కార్యాలు ప్రతిరోజు జరిగించవలసిన విజ్ఞాపన చేస్తూ ఘనమైన మీ నామం కొనియాడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడనే శ్రీక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.